రాజమండ్రి పేపర్ మిల్ రోడ్డు అలాగే కాతేరు రహదారి ఏదైతే ఉందో మల్లయ్యపేట వద్ద అయితే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అలాగే ప్రధానంగా దుమ్ము దోగరి మొత్తం అంతా కూడా లేచిన నేపథ్యంలోనే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క హైదరాబాద్ ఇలా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి ప్రధాన రహదారి ఇది కావడంతోనే మనం చూడొచ్చు దుమ్ము ఏ విధంగా ధూళి రేపి ఇలా ప్రజల కళ్ళల్లోకి అలాగే వాళ్ళు పీల్చే గాలిలో కూడా పోతున్న నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ మల్లయ్యపేట వద్ద కనపడుతుందని చెప్పాలి. వాళ్ళకైతే ఈ యొక్క వాహనాలు వచ్చే సమయంలో చూడొచ్చు ఏ విధంగా లారీలు అతి భయంకరంగా వచ్చి ఇక్కడ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. ఈ విధంగా రావడంతో పాటు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళంతా కూడా వాహనదారులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. మీరు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. లంగ్ డిసీజ్ కూడా వచ్చేస్తుంది సార్. రోజు 10 సార్లు తిరుగుతాను ఉద్యోగ నిమిత్తం. తిరుమల కాలేజీలో గట్టా అటు తిరుగుతూ ఉంటాం పిల్లల కోసం. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇక్కడ మేమైతే. ఎన్నిసార్లు ఇప్పటి నుంచి ఇలా సార్ 4-5 నెలల నుంచి ఇసుక లారీలు చూసారు సార్ ఎలా వెళ్తున్నా. కనీసం వాటరింగ్ చేసినా ఇది దుమ్ము ఉండదు సార్. కనీసం వాటరింగ్ కూడా చేయరు. ఇక్కడ వ్యాపారస్తులు అంత ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఏమన్నా పోకూడదు. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఏమన్నా ఎంత దుమ్ము పడుతుంది సార్. ఎంత ఇబ్బంది పడుతుంది జనాలకి. ఇది మరి మన నాయకులకి ఇది మరి తెలియట్లేదో ఏంటి నాకు అర్థం కావట్లేదు సార్. మరి ఇదే సార్ మరి ఏం చేస్తే బాగుంటుంది. డైలీ వాటరింగ్ చేస్తే సరిపోద్ది సార్. మరి లారీలు మనం ఆపలేం కదా సార్. మరి డైలీ మా పారామిల్ సంబంధించిన లారీలు మనం ఆపలేం. డైలీ ఇసుక లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇసుక లారీలు ర్యాంపులు ఉన్నాయి కదా సార్. ఇసుక ర్యాంపులు ఉన్నాయి పని ఏం మనకు ఐడియా లేదు సార్. ఆ లోపలికి వెళ్ళడానికే భయం వేస్తుంది సార్. ముందు మనకి అంత వర్షంగా ఉంటుంది రోడ్డు అది. ఓకే సార్ చెప్పండి గురుగారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ? చాలా ఎక్కువ కష్టం. మన పిల్లడు కూడా పడిపోయింది అక్కడ. ఎంత పొద్దున మీరు చూసేదో చాలా చండాలుగా ఉంది. ఎక్కువ మొత్తం రిస్కా బండి చాసినవి కూడా బ్యామ్. ఏం చేయాలి తెలియదు అసలు. దేనికోసం ఇలా అవుతున్నాయి? అది పేపర్ మిల్కి అక్కడ గొయ్య ఉంది. అది రిస్కా ఉందా, రిస్కా తీసుకువస్తే పడిపోయిందా, ఎవరికి ఏం చేయలేదా, ఏం చేయలేదా, ఎవరు ఏం చేయాలి? బాగా బాధ ఎక్కువ. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదా? ఎవరు అస్సలు పట్టుకున్నా లేదు. ఏం చేయాలి తెలియదు. పరిస్థితి బాగాలేదు అసలు. చూడొచ్చు మనకి లారీలు ఏ స్థాయిలో వస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇసుక ర్యాంపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికంగా ఇక్కడ లారీలు ఈ విధంగా వచ్చి ఇక్కడ భారీగా లోడు దుమ్ము ధూళి రేపు నేపథ్యంలోనే చుట్టుపక్కల నివాసాల్లోకి ఇక్కడ చుట్టుపక్కల షాపులు ఉన్నాయి. అలాగే జనసమూహం ఎక్కువగా సంచరిస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. పక్కన ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తున్నాయి. అంటే ఈ విధంగానే హైదరాబాద్ విజయవాడ నుంచి అంటే ప్రధానంగా ఈ రాజమండ్రి కాంప్లెక్స్ నుంచి ఇలాగ కాతేరు ఏదైతే పేపర్ మిల్ రోడ్ నుంచి ఇటుగా కాతేరు ఏదో వస్తుంది. మల్లయ్యపేట వద్దకు వచ్చేది చాలా అధ్వానంగా ఉంటుంది. లోపల ఇసుక ర్యాంకులు అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముక్కు మూసుకుని వస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ? చాలా ఇబ్బంది పడుతున్నాండి. ఇసుక లారీ వల్ల ఇది అంతాను. అక్కడ పేపర్ మిల్ నుంచి మట్టి వేసారు. గోతులు పడిపోయి ఎర్రమట్టి. ఆ మట్టి అంతా వచ్చి ఇలాగా ఉంది. అది ఇక్కడ ఉండలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. రోడ్డు ఏంటి? మట్టి రోడ్డు, తారు రోడ్డు, మట్టి రోడ్డు అయిపోయింది. ఇది పడుతున్నారు ఇబ్బందులు. ఇది 4 రోజుల నుంచి అండి. దేనికోసం? ఇసుక లారీలు కోసం. ఇసుక లారీలు, పేపర్ మిల్ లారీలు. ఎవరు పట్టించుకోవడం లేదా? పంచాయతీ పట్టించుకుంటుందండి. పంచాయతీ పట్టించుకున్నా ఏమవుద్దండి మరి. అక్కడ మట్టి వేసేస్తున్నారు. అదంతా అట్టుకొస్తుంది. పేపర్ మిల్ లారీలు, ఇసుక లారీలు. చూస్తున్నాం అది పరిస్థితి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. పక్కన చూడొచ్చు షాపులు ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఉన్నారు. అంటే ఈ విధంగా షాపులో ఉన్నంతసేపు కూడా ముక్కులు మూసుకుని ఈ విధంగా అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అనారోగ్యం బారిన కూడా పడుతున్నామంటూ కూడా కొంతమంది మహిళలు చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మనం చూడొచ్చు. మరో పక్కన ఏదైతే వ్యాపార సముదాయాలు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో మరో పక్కన ఈ దుమ్ము దోగరి భారీగా ఎగసిపడి ఈ యొక్క తినుబండారాలపై అయితే పడుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. పక్కన ఇక్కడ వ్యాపార సముదాయం ఏదైతే సాయంకాలం కావచ్చు ఉదయం కావచ్చు ఇదంతా కూడా రద్దీగా ఉంటుంది. ఈ యొక్క మల్లయ్యపేట సెంటర్ ఏదైతే ఉంది ఇక్కడంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఈ యొక్క దుమ్ము దూగరతో చూడొచ్చు. భద్రాచలం వెళ్ళేటువంటి బస్సులు కూడా చూస్తున్నాం. ఇలా ఇటుగానే వెళ్ళాలి ప్రతి బస్సు కూడా. ఒక పక్కన అదిగా బస్సులు రద్దీ ఎక్కువగా ఉండడం, ఒక పక్కన అయితే లారీలు ఎక్కువగా పెద్ద భారీ అధిక లోడుతో వెళ్తున్నటువంటి లారీలు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దుమ్ము దూగరి లేపిన నేపథ్యంలో అంటే ఇక్కడ ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇసుక లారీలు ఇటుగా వచ్చి ఇటుగా వెళ్ళి మళ్ళీ ఇలా హైవే ఎక్కేస్తుంటాయి.
ఈ విధంగా ఉండడంతోనే ప్రధానంగా ఈ రహదారి అంతా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రమాదాలు కూడా జరిగి చాలా ఇక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రతిసారి రోజు కూడా ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఇళ్లలోకి దుమ్ము దూగర వచ్చి మొత్తం అంతా కూడా తుడుచుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు ఎంత స్థాయిలో లోడ్లో లారీలు ఒక కొండను తలపించే విధంగా పెద్ద పెద్ద లారీలు అయితే ఇలాగ వస్తున్నాయి. చూడొచ్చు ఆ లారీల నుంచి వచ్చేటువంటి దుమ్మి ధూళి చూడొస్తున్నాం. ఈ విధంగానే ప్రతిరోజు కూడా ఎన్నో వందల సంఖ్యలో లారీలు రావడంతోనే ఈ ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయని కూడా వీరందరూ కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ లారీలు ఏ విధంగా అధిక లోడుతో ఇక్కడ వస్తున్నటువంటి ఇసుక లారీలను చూస్తున్నాం. ఇక్కడ ర్యాంపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆ ఇసుక లారీలు అయితే ఈ విధంగా వస్తున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఒక క్షణం క్రితమే ఒక 2 నిమిషాల క్రితమే ఇక్కడంతా కూడా ఒక బండి పెట్టాం. ఇక బండిలో డస్ట్ ఏ విధంగా వచ్చిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది చూడొచ్చు ఇక్కడ డస్ట్ ఏ విధంగా పడిందో, ఏ స్థాయిలో మీకు పడిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు మనం మాట్లాడే ముందే కొంచెం వరకు కూడా పెట్టారు. ఏ విధంగా డస్ట్ లేస్తుందో చూస్తున్నాం. ఆ విధంగానే మరో పక్కన హోటళ్ళు చిరు వ్యాపారులు ఏదైతే ఇక్కడ హోటల్కి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మీరు చూపిస్తే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ వ్యాపార సముదాయం అంట ఈ తినే ఆహారం కావడంతో వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనం చూడొచ్చు పక్కన చిరు వ్యాపారులు ఇటువంటి ఏదైతే కవర్లు కప్పుకొని వీళ్ళంతా కూడా ఇటువంటి ప్రకాశం పాటించవలసిన అవసరం ఉంది. అదిగో చూస్తున్నాం అటువంటి వాటిపై అన్నింటిపై కూడా డస్ట్ పడడంతో ఇక్కడ ప్రజల ఆరోగ్యాలను అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది చూస్తున్నాం. చూడొచ్చు ఇక ఆ షాపుల్లో కూర్చోవాలంటే ఇలా మాస్క్ పెట్టి కూర్చోవాలనిపిస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ వ్యాపారం దగ్గర. మేము రోజు కూలీ చేస్తేనే కానీ మాకు గడవదు సార్. చాలా డస్ట్ ఎలర్జీ వచ్చేసి నాకు మందులు కూడా వాడుతున్నాను సార్. నేను దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. షాప్ అంతా చూడండి సార్ ఎలాగుందో. ఇలాగా 4-5 నెలల నుంచి ఉంటుంది సార్. బాగా ఎక్కువైపోయింది సార్. లారీలు అవి ట్రాఫిక్ అది బాగా ఎక్కువైపోయింది సార్. చాలా ఇబ్బంది పడుతున్నామండి వ్యాపారం దగ్గర. మేము కూడా రోజుకి కూలికి వస్తాం సార్. డస్ట్ ఉంటుంటే ఎవరన్నా కస్టమర్లు వస్తున్నారు? అలా తుడుచుకుంటూనే ఉంటున్నాం సార్. వస్తామాను ఇబ్బంది పడుతున్నారండి, అయినా అలా తుడుస్తూనే ఉంటున్నాం సార్. చూడొచ్చు అది వ్యాపారస్తుల యొక్క అభిప్రాయం చూస్తున్నాం. ఏ విధంగా ఇక్కడ దుమ్ము ధూళి వచ్చి ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం విగ్రహంపై ఏ విధమైనటువంటి డస్ట్ పడిందో, ఏ స్థాయిలో మనం చూస్తున్నాం. ఎంత లెవెల్లో ఇక్కడ డస్ట్ పడిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మొత్తం ఇక్కడ దుమ్ము ధూళి వచ్చి చాలా ఇబ్బంది ఒక్క క్షణం ఒక అర నిమిషంలోనే ఈ యొక్క బండిపైన ఎంత దుమ్ము ధూళి వచ్చి ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అలాగే ఈ యొక్క ఇళ్ళ నివాసాలలో కూడా పోవడంతోనే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏ స్థాయిలో ఇక్కడ దుమ్ము ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఈ విధంగా అయితే ఇక్కడ మల్లయ్యపేటకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద ఇక్కడ ఇసుక తవ్వకాలు ఎప్పుడైతే మొదలుపెట్టారో ఇసుక తరలింపు అప్పటి నుంచి ఒక పక్కన పేపర్ మిల్లుకి సంబంధించిన లారీలు, ఒక పక్కన బస్సులు మొత్తం ఈ విధంగా రావడం ప్రధానమైనటువంటి రహదారి కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ శాశ్వత పరిష్కారం కావాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ అందరూ కూడా చాలామంది ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నారు స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారండి? చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇసుక రోజు కూడా చాలా దుమ్ము వచ్చేస్తుంది. ఇసుక మటుకు చాలా దారుణంగా వస్తుంది దుమ్ము. ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈ దారుణం. ఈ 15 నెలలు బట్టి చాలా దారుణంగా వస్తుంది ఇసుక. భరించలేకపోతున్నాం. మాస్క్ పెట్టడం జరిగే మాస్క్ నుంచి వెళ్ళిపోతుంది. అది నేనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరికైనా అధికారులకు కానీ ఫిర్యాదు చేయలేదు మీరు? ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్ మున్సిపల్ ఆఫీస్లో. ఇక్కడ మన పంచాయతీలో పట్టించుకోవట్లేదు సార్. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎవరు అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి, అన్ని కూడా ఇక్కడ మోటార్లు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మన లాస్ట్ టైం ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది సార్. ఎవరు పట్టించుకోలేదు. నేను వర్షం పడ్డది మొత్తం బళ్ళన్నీ కూడా జారిపోయినాయి సార్. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరన్నా చెప్తుంటే చేస్తామని చెప్తున్నారు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. వర్షం పడిన ఇబ్బంది, వర్షం పడకపోయినా ఇబ్బంది ఈ దుమ్ము వల్ల. మీరు ఆ చివరి నుంచి చూడొచ్చు, ఇదంతా మంచి పొగలా వచ్చేస్తుంటుంది. లారీని దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. గవర్నమెంట్ ఇళ్లలో ఉండే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడతారు? వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు సార్ మాకన్నా కూడా. ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఈవెన్ ఇప్పుడు మా షాప్లో వ్యాపారాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం సార్.
ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. మేము 25 ఇయర్స్ నుంచి ఇక్కడ షాప్ ఉంది సార్ మాకు. ఈ రోజు కూడా మాకు ఇంత దుమ్ము లేదు సార్ ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాల్లో. చూడొచ్చు ఇక్కడ ఇంకా కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? సార్ మన షాప్ పెట్టి ఇక్కడ 43 ఇయర్స్ అయింది. ఈ 43 ఇయర్స్లో ఈ ఇయర్ ఉన్నంత దరిద్రమైన డస్ట్ మల్లాయపేట అండి. మల్లాయపేట, రాజమండ్రి మల్లాయపేట. మా వెనకాల ఒక ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఆ ఇసుక ర్యాంపులు మొత్తం ఫుల్ ఓవర్లోడ్ చేసి ఆ ఓవర్లోడ్ మీద ఉన్న ఇసుక అంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి అదంతా షాపుల్లోకి, మా గొంతుకుల్లోకి, మా శ్వాసలోకి అన్నీ వచ్చేసి మహాదరిద్రం అయిపోతుందండి. ఆ ఈవో గారితో చెప్పినా ఒకసారి చేయించారు, కానీ మళ్ళీ దానివల్ల ఉపయోగం ఉండట్లేదండి. అది దానికి ఏంటంటే శాశ్వత పరిష్కారం చూపించాలి. నాయకులకు కానీ ఎవరికి కూడా చెప్పలేదు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఇక్కడ విషయమే సార్ అది. గొర్రెలు బుచ్చేదర్ గారండి, రోడ్లు అండి. ఆయనే చూస్తూ ఉంటారు. ఆయనకే వెళ్ళింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఎవరికి లేదండి. ఆ ఇసుక మీద వచ్చిన డబ్బులు వాళ్ళకి కావాలంతే. మా ఆరోగ్యాలు కానీ మా వ్యాపారాలు కానీ ఎవరికి ఏమి అక్కర్లేదు. మరి అంతేకాదండి, వ్యాపారం అంటే ఇలా తుడుస్తుంటే ఒక గంట తర్వాత ఒక 1 ఇంచ్ దుమ్ము వచ్చేస్తుందండి. అసలు బాగాలేదండి, పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడే మా హౌస్ ఉందండి, లోపల కూడా ఇంట్లో కూడా దుమ్ము వచ్చేసి చాలా చిరాకు అయిపోతుంది. అక్కడ మాది కర్రీ పాయింట్ ఉందండి, వాటి నిండా పడిపోతుంది డస్ట్. వచ్చిన కస్టమర్ చూసి వెళ్ళిపోతున్నారు, చాలా బాధపడుతున్నాయండి. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే వాళ్ళు ఏమవుతుందో మళ్ళీ అనేసి భయపడుతున్నామండి. కొంచెం ఎవరు పట్టించుకుంటలేదండి. వస్తున్నారు, ఒకరోజు వాళ్ళు చూస్తున్నారు, మరుసటి రోజు క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ మామూలే. వర్షం వచ్చిందంటే బురద బురద అయిపోతుందండి. ఎండ కాస్త అస్సలు గాలి కూడా కనిపిస్తుంది, అంతలా ఉంటుందండి. చాలా దారుణంగా ఉంటుందండి. చెప్పామండి, వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నామండి. నిన్న కూడా ఒక మీడియా వచ్చిందండి, తీసిందండి ఇలాగా. వాళ్ళు కూడా చేశారండి చాలామంది. అందరం కంప్లైంట్ ఇస్తున్నామండి. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి ఒక్కరోజు అంతా చూడమనండి, చూస్తే తెలుస్తుంది. ఒకరోజు చూస్తే మేము పడే బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. చెప్పండి, మీరు ఎందుకు మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? చాలా దుమ్ముగా ఉంది సార్, ఇక్కడ చాలా వరస్ట్గా ఉంది. ప్లస్ దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక 20 రోజుల నుంచి బాగా ఎక్కువైపోయిందండి. ఇవాళ ఏదో కొంచెం ఇది చేశారు, కానీ దీనివల్ల అయితే ఉపయోగం ఏమీ లేదు. ఈ ఆస్మా పేషెంట్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. దీనివల్ల చాలా డిసీజెస్ వచ్చేస్తున్నాయండి, ఒడ్డు మీద దురతలు. ఇవి చాలా ఘోరంగా ఉంది సార్. కొంచెం దీన్ని ఇచ్చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. చాలా బాధాకరంగా ఉంది సార్ పరిస్థితి. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే చాలా మనం ఇక్కడ కొంతసేపు ఉంటేనే ఈ యొక్క దుమ్ము ధూళితో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడే ఈ యొక్క మల్లయ్యపేట సెంటర్ ఏదైతే ఉందో, అలాగే ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లు జంక్షన్ నుంచి ఇటుగా కాతేరు రోడ్డు వచ్చే మధ్యలో ఉన్నటువంటి మల్లయ్యపేట, ఇక్కడ అయితే మొత్తం పక్కన ఇసుక లారీలో ర్యాంపుల నుంచి వచ్చే ఇసుక లారీలు అధిక లోడుతో రావడం, ఇసుక పైనుంచి రాలి కింద జారడం పడిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం దానితో జారి పడిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే ఎండ కాస్తే దుమ్ము దోగరతో ఇక్కడంతా ఇబ్బందులు. అలాగే వర్షం పడితే ఇక్కడ నీరు కూడా స్టోరేజ్ అయిపోయి ఇక్కడ కూడా తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా ఇక్కడ మల్లయ్యపేటకు సంబంధించినటువంటి స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క గాలి పీల్చడం వల్ల, ఆ దుమ్ము దూగరం వల్ల ఆ ఊపిరితిత్తులు, అది లంగ్స్ అంతా కూడా ఇబ్బంది అవి, దగ్గు, ఆయాసం, చాలా రకరకాల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ వ్యాపార సముదాయాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆ కస్టమర్లు ఏదైతే ఇక్కడ హోటళ్ళు ఎక్కువగా ఉంటాయి, అక్కడ చిన్న ఇక్కడ పేపర్ మిల్స్ కావచ్చు, ఏదో వ్యాపారస్తులు ఇసుకల బట్టి ఇసుక ఏదైతే ర్యాంపుల్లో పనిచేసేవారు ఎక్కువ హోటల్లో ఇక్కడ ఉండి కూడా చిన్న చిరు వ్యాపారులు అందరూ ఉంటారు. కానీ వ్యాపారాల్లో కొనేందుకు కూడా ఎవరు కూడా రాకపోవడంతో మా జీవనోపాధి చాలా ఇబ్బందిగా ఉందండి అనుకుంటే వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపులు అయితే పూర్తిగా ఈ యొక్క దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతూ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ప్రధానమైనటువంటి రహదారి కావడంతో, ఎందుకంటే రాజమండ్రి నుంచి ఇలాగ హైదరాబాదు, ఇలాగ విజయవాడ వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి మార్గం కావడంతో, ఆల్టర్నేటివ్ రోడ్డు లేకపోవడంతో బస్సులు ప్రధానమైనటువంటి పెద్ద బస్సులన్నీ కూడా ఇటుగానే వస్తాయి. అలాగే పక్కన ఇసుక లారీలు ఇటుగానే వస్తాయి. పేపర్ మిల్లుకు సంబంధించిన లారీలు కూడా ఇటుగానే రావడంతోనే ఈ యొక్క ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. శాశ్వత పరిష్కారం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే చిరు వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్నటువంటి నివాసవాసులందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీ, రాజమండ్రి నుంచి. రోడ్డు బాగా దుమ్ము వచ్చేసి బాగా దుమ్మండి, భరాయించలేని దుమ్ము ముక్కుల్లోకి నోట్లలోకి బాగా వెళ్ళిపోతుందండి. దుమ్ము భరాయించలేకపోతున్నాం. దగ్గు, రొంప ఇవన్నీ వచ్చేస్తున్నాయండి దుమ్ము వల్ల.
చంటి పిల్లలు తట్టుకోలేకపోతున్నారండి. 2-3 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పిల్లలు బాగా అవ్వలేదు అయ్యా బాబు. స్కిరెట్ అయి పడిపోతున్నారండి. కుట్లు వేయడమే సరిపోతుందండి. నెక్స్ట్ ఏంటంటే పంచాయతీ వాళ్ళు కూడా రావట్లేదు సార్. ఏమండి ఇక్కడికి రావాలంటే ఇళ్లలో కూడా జాబులు మానేమంటున్నారండి. మీకు జబ్బు వచ్చేసేలా ఉంది అంటున్నారు సార్. అధికారులు కూడా కొంచెం చూసి పట్టించుకోమనండి సార్. చాలా ఇబ్బంది అవుతుందండి. మేము ఏదో బతకడానికి వస్తుంటే జబ్బులు అంటగట్టుకున్నట్టు ఉందండి సార్. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. తిండి తినాలన్నా ఏది తినాలన్నా ప్రతి దాంట్లో దుమ్ము ధూళి రోజుకో ఒక 10 సార్లైనా తుడుచుకోవడం సరిపోతుంది మాకు. ఇంట్లో పనులు చేసుకుందామన్నా ఈ తుడుచుకోవడం దుమ్ము ధూళితోటే మాకు పని సరిపోతుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోదామన్నా 15 సంవత్సరాల నుండి ఇక్కడే మేము ఉండడం వల్ల మేము వెళ్ళలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం. ఈ దుమ్ము ధూళి వల్ల అధికారులు ఏమీ పట్టించుకుంటలేదు. వీళ్ళు పంచాయతీ వాళ్ళు ఎవరు ఏమీ తుడవట్లేదు. తుడిసినా ఆ మట్టి పక్కకే పోస్తున్నారు. మళ్ళీ అది తీసి మా ముఖం మీదే పడుతుంది. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరో పట్టించుకుంటున్నారు. 1 గంట ఎవరినైనా వచ్చి ఇక్కడ రాజకీయ నేతలను వచ్చి కూర్చోమనండి, అధికారులను వచ్చి 1 గంట కూర్చోమనండి. మా బాధలు ఏంటనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. ప్రతిరోజు యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది ఈ సెంటర్లో. ప్రతి నిమిషం యాక్సిడెంట్ గడిగడిగా అందంగా ఉంటుంది ప్రతిరోజు కూడా. ఇక్కడ ఈ లారీలు వెళ్ళే వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ లారీలు ఎంత ర్యాష్ గా వెళ్తున్నాయి చూడండి. వెనకతో అంత ఎక్కువగా వెళ్ళి వాళ్ళకి దారి కళ్ళు కనబడతలేదు. వెనకతలు వచ్చే బైక్ వాళ్ళు అందరూ కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని తోలుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని బండి నడిపించుకుంటున్నారు. వ్యాపారస్తులే కాదండి, రోడ్డు మీద వెళ్ళే సామాన్య ప్రజానికం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 దాకా దుమ్ము ఇదే పరిస్థితి అండి. అక్కడి నుంచి రోజుకి 2-3 పడిపోవడం. ఈ రోడ్డు తారు రోడ్డు అండి, ఎర్రమట్టి రోడ్డు అండి. పల్లెటూరులో గేదెలు నడుస్తే చూసారా ఆ రకంగా ఉందండి రోడ్డు. ఇసుక ర్యాంప్ నుంచి వచ్చే లారీలు సగం అయితే ఆర్టీసీ బస్సులు ఇవన్నీ దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయి కొట్ల నిండా చూడండి ఎలా కట్టెలు వేసుకుని అన్ని రకాల అన్ని పోర్టు బ్రిడ్జ్కి ఇదే రూట్ ఇచ్చారు. ఈ రూట్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా పట్టించుకోవాలి? ఆర్ఎంపీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకోవాలి కదండి. నేను డాక్టర్ శర్మ అండి. ఈ పక్కన హాస్పిటల్, ఈ రోడ్డు పక్కనే విపరీతమైన దుమ్ము డస్ట్ తోటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. అస్తమానం రోజు సూసైడ్ చేసేవాళ్ళు, దెబ్బలు తగిలి వాళ్ళు వస్తున్నారు ఎక్కువ. నెక్స్ట్ ఏమో వర్షం వచ్చిందంటే మొత్తం తడిసిపోయి రోడ్డు అంతా తడిసిపోయి జారి పడిపోయి అందరికి తలకి దెబ్బలు తగిలి. నాకు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. దెబ్బలు తగిలిన ఫోటోలు, సూసైడ్ చేసినవన్నీ అడ్రస్లతో సహా ఉన్నాయి నా దగ్గర. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.